ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఆల్కైల్ అయోడైడ్ కెన్ బి ప్రిపేర్డ్ బై అంటున్నారు. సో ఆల్కైల్ అయోడైడ్ అనేది ఇచ్చిన వాటిలో ఏ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే RCH2COOAZ, సో మెగ్నీషియం కార్బాక్సిలేట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో I2 అనేది రియాక్ట్ అయితే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 ఇట్ విల్ గివ్ RCH2I ప్లస్ CO2 డీకార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది అండ్ AgI అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి RCH2Cl NaIతో ట్రీట్ చేస్తే ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో RCH2I ప్లస్ NaCl అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ROHHI. సో ROHHIలో ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. సో ఈ సబ్స్టిట్యూషన్ అనేది జరిగి RI ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ H2O అనేది రిలీజ్ అవుతుంది వాటర్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ I2 అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది రియాక్ట్ అయితే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ అంటే కంట్రోల్ చేయలేము. ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా లైట్లో అంటే ఫ్రీ రాడికల్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవడం వల్ల మనం ఈ రియాక్షన్ని కంట్రోల్ చేయలేము అండ్ ఇట్ కెనాట్ బి ఫార్మ్డ్ బై దిస్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ అనేది జరగదని చెప్పాలి మనం ఇక్కడ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్కైల్ అయోడైడ్ అనేది ఎక్కడెక్కడ ఫామ్ అయింది, ఏలో, బిలో, సిలో కూడా ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ ఈ మూడు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో A, B, C are the correct answers for this question. Thank you friends.